మన నెక్స్ట్ సెగ్మెంట్ అమృతాహారంలో నేను చేయబోయే రెసిపీ ఏంటో తెలుసా? కొరబియ్యం బిస్బెల్లా బాత్. ఇది ఎలా తయారు చేసుకోవాలో నేను చూపించేస్తాను, చూసి మీరు కూడా ఫాలో అయిపోండి. కొరబియ్యం బిస్బెల్లా బాత్ ఎలా తయారు చేసుకోవాలంటే చూపించేస్తాను. ముందుగా మనం కుక్కర్ని హీట్ చేసేసుకుందాం. సో నేను ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసేసి ఇందులో మనం ఆయిల్ వేసేసుకుందాం. 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుందాం. సో ఆయిల్ మనకి హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ఆనియన్ వేసేద్దాం. ఉల్లిపాయలు, అలాగే ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు ఒక 4-5 రెమ్మలు, అలాగే ఇప్పుడు టొమాటో ముక్కలు ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఆ టొమాటో పీసెస్ వేసేస్తున్నాను. మనకి టొమాటో ఎక్కువగా వేసుకుంటే జ్యూస్ బాగా వస్తుంది. సో ఇవి ఒకసారి మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ యాడ్ చేసుకుందాం. గుమ్మడికాయ యాడ్ చేసేసాం కదా, ఇప్పుడు ఇంకోసారి కలిపేద్దాం మనం. అండ్ ఇందులో బంగాళదుంపలు ఆల్రెడీ నానబెట్టి పెట్టాను, ఎందుకంటే ఇవి బయట ఉంటే ఎక్కువసేపు నల్లగా అయిపోతాయి కదా. సో ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కలు యాడ్ చేసేస్తున్నాను. అలాగే ములక్కాడలు ఎక్కువగా తినేవాళ్ళు ములక్కాడలు బాగానే వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసుకున్నాం కదా, మనం ఇప్పుడు మిగిలినవి కూడా యాడ్ చేసేసుకుందాం. పచ్చి బఠానీ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు బఠానీ అంటే చాలా ఇష్టం, సో నేను కొద్దిగా ఎక్కువే వేసుకుంటున్నాను పచ్చి బఠానీ. అండ్ అలాగే బీన్స్ మీరు ఎన్ని తింటారో అన్ని వేసుకోండి. నేను కొద్దిగా తక్కువే తింటాను బీన్స్, అందుకే తక్కువ వేసేస్తున్నాను. మీకు ఎక్కువగా తినాలనిపిస్తే ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇందులో క్యారెట్, ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, అలాగే క్యాప్సికమ్. మీకు క్యాప్సికమ్ ఫ్లేవర్ ఎక్కువగా కావాలి, అలాగే కలర్ఫుల్గా కూడా ఉండాలి అనుకుంటే మనం గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోని. మళ్ళీ ఒకసారి కలిపేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా బెల్లం యాడ్ చేద్దాం. మనకి కారంతో పాటు ఈ బెల్లం టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది, తినాలనిపిస్తుంది కూడా. మళ్ళీ ఒకసారి మిక్స్ చేస్తాను, ఎందుకంటే బెల్లం అన్నిటికీ బాగా పట్టాలి కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మనం ఇంగ్రీడియంట్స్ చాలా వేసుకున్నాం కాబట్టి సాల్ట్ కూడా కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా పసుపు. ఇందులో యాంటీబయాటిక్ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగా యాడ్ చేసుకున్నా పర్వాలేదు. సో ఇప్పుడు ఈ నానబెట్టిన చింతపండుని నేను బాగా పిసికేసి రసం తీసేసాను. ఇప్పుడు ఈ రసంని మనం ఇందులో యాడ్ చేసేసుకుందాం. అయిపోయింది. ఒకసారి ఇది మనం బాగా కలిపేసుకొని మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసేసుకుందాం. కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇందులోని కందిపప్పు వేసుకుందాం. కొద్దిగా కందిపప్పు నేను ఒక 2.5 స్పూన్స్ వేస్తున్నాను. అలాగే
కొరబియ్యం 1 కప్ వేసేస్తున్నాను. వేసేసి ఇప్పుడు మనం బాగా ఒకసారి కలిపేసుకుందాం. బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇందులోని కొద్దిగా సాంబార్ పొడి యాడ్ చేసుకుందాం. ఇది వేస్తే ఏంటంటే మనకి ఫ్లేవర్ బాగా వస్తుంది. సరిపోతుంది. ఒకసారి ఇదంతా కూడా బాగా కలిపేసి మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకుందాం. బాగా కలిపేసాం కదా. ఇందాక మనం కొరబియ్యం 1 కప్తో తీసుకున్నాం. సో ఇప్పుడు మనం చాలా ఇంగ్రీడియంట్స్ వేసాం కాబట్టి ఇదే కప్తోని నేను 3 కప్స్ వాటర్ తీసుకుంటున్నాను. సో ఇందులో 3 కప్స్ వాటర్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. 1 2 and last 3rd cup water 3. yes, మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ బట్టి ఒకవేళ ఇంగ్రీడియంట్స్ కొన్ని తక్కువగా ఉన్నట్టయితే మనం 2 కప్స్ యాడ్ చేసుకోవచ్చు. అందులోని మనకి కందిపప్పు కొరబియ్యం కూడా బాగా ఉడకాలి కాబట్టి 3 కప్స్ వాటర్ నేను యాడ్ చేశాను. ఒకసారి బాగా కలిపేసి మనం లిడ్ పెట్టేసుకుందాం. సో బాగా కలిపేసాను. మనం ఇప్పుడు లిడ్ పెట్టేసుకుందాం. సో లిడ్ పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనము 4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. సో మనం ఇందాక కుక్కర్ పెట్టేసుకున్నాం కదా. 4 విజిల్స్ వచ్చేసాయి అండ్ ప్రెషర్ అంతా కూడా పోయింది. సో ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి ఎలా ఉందో చూసేద్దాం స్లోలీ. ఎస్, మనకి ఇదంతా కూడా బాగా కుక్ అయిపోయింది. మనం వేసిన కొరబియ్యం, కందిపప్పు అండ్ వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి కదా. వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా కుక్ అయిపోయాయి. సో ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లోకి తాలింపు రెడీ చేసుకుందాం. సో ఇది పక్కన పెట్టేసి పోపు ప్యాన్ తీసుకొస్తాను. సో మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ వేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసేసాం కదా. మనకి ఆయిల్ హీట్ అవుతుంది. హీట్ అవ్వగానే మనం పోపు సామాన్లన్నీ ఇందులో వేసేసుకుందాం. ఇదైతే మనకి చాలా మెత్తగా నీట్గా సాఫ్ట్గా రెడీ అయిపోయింది. మనకి ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. సో ఇందులో నేను ముందుగా పోపు దినుసులు యాడ్ చేసేస్తున్నాను. పోపు దినుసులు యాడ్ చేసేసాను కదా. అండ్ ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి వేస్తున్నాను. ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు. ఇవి ఒకసారి మనం బాగా మిక్స్ చేసేసుకుందాం. సో మనకి ఇది రెడీ అయిపోతుంది. ఈ లోపు నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తెచ్చేస్తాను మనం సర్వ్ చేసేసుకోవడానికి. మన సర్వింగ్ ప్లేట్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. మనం అందులో వేసిన వెజిటబుల్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. మనకి పోపు కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం సర్వింగ్ టైం అన్నమాట. మనం సర్వ్ చేసుకోవాల్సిన టైం ఇప్పుడు. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొరబియ్యం, కందిపప్పు అండ్ వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి కదా. ఈ మిక్చర్ని నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. సో ఇందులో సర్వింగ్ బౌల్ ఉంది. ఇందులో మనం ఈ మిక్చర్ని వేసేద్దాం. ఎస్, మన వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా కనిపిస్తున్నాయి. అండ్ అలాగే ఇప్పుడు మనం పోపు రెడీ చేసుకున్నాం కదా, ఆ పోపును కూడా వేసేస్తున్నాను నేను.
ఎస్, చూసారు కదండి, మన కొరబియ్యం బిస్బెల్లా బాత్ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేయండి. కొరబియ్యం బిస్బెల్లే బాత్ కి కావాల్సిన పదార్థాలు: కొరబియ్యం 1 కప్పు, ఉల్లిపాయలు 1 కప్పు, క్యాప్సికం 1 కప్పు, క్యారెట్స్ 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, బీన్స్ 1 కప్పు, టొమాటోలు 1 కప్పు, ములక్కాడలు 4, చింతపండు కొద్దిగా, బెల్లం కొద్దిగా, ఉప్పు తగినంత, కందిపప్పు 1/2 కప్పు, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 కప్పు, పచ్చిమిర్చి 2, బంగాళదుంపలు 1/2 కప్పు, సాంబార్ పొడి చిటికెడు, ఎండుమిర్చి 2, నూనె కొద్దిగా, గుమ్మడికాయ ముక్కలు 1/2 కప్పు, కరివేపాకు 4 రెమ్మలు. కొరబియ్యం బిస్బెల్లా బాత్ తయారు చేసుకునే విధానం: ముందుగా కుక్కర్ లో నూనె వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, టొమాటోలు, గుమ్మడికాయ ముక్కలు, బంగాళదుంపలు, ములక్కాడలు, పచ్చి బఠానీలు, బీన్స్, క్యారెట్, క్యాప్సికం వేసి బాగా వేయించుకొని బెల్లం, ఉప్పు, పసుపు, చింతపండు రసం, కందిపప్పు, కొరబియ్యం, సాంబార్ పొడి కూడా వేసి బాగా కలుపుకొని సరిపడా నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత పోపు పాన్ లో నూనె వేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకొని పోపు రెడీ చేసుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి కొరబియ్యం మిశ్రమాన్ని తీసుకొని పైనుంచి పోపు మిశ్రమాన్ని వేసి గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కొరబియ్యం బిస్బెల్లా బాత్ రెడీ.